వన్స్ మోర్ హైడ్రా ఇన్ ది యాక్షన్. హైదరాబాద్ లోని 700 కోట్ల రూపాయల భూమి పైన హైడ్రా అటాక్ తో మొదలుపెట్టింది. కొన్ని రోజుల పాటుగా కాస్త సైలెంట్ గా అనిపించిన హైడ్రా యాక్టివిటీస్ మళ్ళీ ఒకసారి పుంజుకున్నాయి. కొండాపూర్లో అక్రమ కట్టడాల్ని కూల్చివేసింది హైడ్రా. స్థానిక రాజరాజేశ్వరి కాలనీలో భారీ ఆపరేషన్ చేపట్టింది. 7 ఎకరాల ఇమ్యూనిటీస్ స్థలాన్ని కబ్జా చేశారు కొంతమంది వ్యక్తులు. సర్వే నెంబర్ 78/93 పరిధిలో అక్రమ కట్టడాలు ఉన్నాయి. అయితే భారీ పోలీస్ బందోబస్తు సహాయంతో అక్కడ కూల్చివేతలు చేపట్టారు. సో రాత్రి నిన్న హైటెన్షన్ వాతావరణం మధ్యలోనే కొండాపూర్లో ఆ కూల్చివేతలు చేపట్టారు. ఒక్కో ఎకరానికి 100 కోట్ల రూపాయల చొప్పున వేసుకున్నా కూడా 7 ఎకరాల స్థలాన్ని, ఇమ్యూనిటీస్ స్థలాన్ని మొత్తాన్ని కూడా కబ్జా చేసి అక్కడ కొన్ని కట్టడాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కట్టడాల మొత్తాన్ని కూడా కూల్చివేసి ఆ స్థలం మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకుంది. హైడ్రా చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసింది. సో ఎక్కడైతే అక్కడ ఆ కట్టడాల్ని కూల్చివేసిందో హైడ్రా ఆ ల్యాండ్ని తిరిగి స్వాధీనపరుచుకుందో అక్కడి నుంచి ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. లైవ్లో ఎస్ ప్రశాంత్, ఏం జరిగింది? హైడ్రా రాత్రికి రాత్రే అక్కడ ఉన్నటువంటి కట్టడాల్ని ఇతరత్ర సామాన్లు మొత్తాన్ని కూడా బయట పారేసి హైడ్రా స్వాధీనపరుచుకుంది. దాన్ని కబ్జా పెట్టింది ఎవరు? ఎటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ? ఇప్పుడు హైడ్రా ఏం చెప్తోంది? ఎస్ మనోజ్, ఇప్పటి వరకు హైడ్రా గురించి చెప్పాలంటే హైదరాబాద్ నగరంలో మేజర్గా ప్రభుత్వ స్థలాలు, చెరువులు ఎవరైతే కబ్జా చేసుకుని ఉన్నారో ఆ స్థలాలన్నిటిపైన పంజా విసురుతూ కూడా వెళ్తున్నారు. సో గతంలో మూసీ నది ప్రక్షాళన ప్రారంభానికి ఏ విధంగా అడుగులైతే పడ్డాయో మొత్తంగా మరొకసారి హైడ్రా తన విశ్వరూపం ప్రదర్శిస్తూ కూడా ఎవరైతే కంప్లైంట్లు చేస్తున్నారో ఆ కంప్లైంట్లకు సంబంధించి ఆ స్థలం ప్రభుత్వానిదా కాదా లేకపోతే ఎవరిది అనే కోణంలో పూర్తిగా న్యాయ సలహాలు, న్యాయ విచారణ మొత్తంగా జరుపుకున్న తర్వాత మాత్రమే హైడ్రా రంగంలోకి దిగి మొత్తాన్ని తమ స్వాధీనం చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. ఇదే కోణానికి సంబంధించి హైదరాబాద్లో కొండాపూర్లో శ్రీ రాజరాజేశ్వరి కాలనీలో గల ఒక ఇమ్యూనిటీస్ ప్రాంతానికి సంబంధించి సర్వే నెంబర్ 78/93 సంబంధించి 7 ఎకరాల ఆ స్థలాన్ని అయితే మొత్తంగా కబ్జా అయితే చేశారు. ఈ కబ్జా పైన కాలనీ వాసులు మిగతా వారంతా కూడా హైడ్రాని సంప్రదించి కంప్లైంట్లు చేయడంతోనే హైడ్రా గత కొద్ది రోజులుగా ఈ స్థలానికి సంబంధించి ఇది ఎవరి కింద ఉంది, ప్రభుత్వానికి ఈ స్థలానికి సంబంధించి ఏ విధంగా ఉంది, పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మాత్రమే హైడ్రా రంగంలోకి దిగారు. అక్కడ బడా నేతలు కావచ్చు, మిగతా వారు ఎవరు కూడా ఆ కాలనీ వాసులపైన, ఈ ప్రభుత్వ ఉద్యోగులపైన, హైడ్రా పైన ఎవరు కూడా తిరగబడకుండానే ఉండాలంటే పోలీసుల అండదండలు తీసుకుంటూ రాత్రికి రాత్రే మొత్తంగా ఉన్న ప్రాంతంలో ఉన్న ఆ షెడ్లన్నింటినీ కూడా తొలగిస్తూ ముందుకెళ్లడం అయితే జరిగింది. గతంలో నుంచి ఆ కాలనీ వాసులు అనేక సందర్భాలలో ఇటు హైడ్రాకి వినతి పత్రాలు అందిస్తూ కూడా వచ్చారు. ఇమ్యూనిటీ సెంటర్స్ అంటే నార్మల్గా అక్కడ ఉండే ప్లేయింగ్ జోన్కి సంబంధించి కావచ్చు, పిల్లలు ఆడుకోవడానికి ప్లేసెస్ కావచ్చు, ఇతర వాటి కోసం మాత్రమే వాళ్ళు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. అలాంటి వాటినే కొంతమంది రాజకీయ నాయకుల బడాబాబుల అండదండలతోనే ఇప్పటి వరకు 7 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారంటూ కూడా తెలపడం అయితే జరిగింది. 7 ఎకరాల స్థలంలో 1 ఎకరాకి 100 కోట్లు చెప్పుకున్నా సరే 700 కోట్ల స్థలానికి సంబంధించి మేము కాపాడామంటూ కూడా ఇప్పుడు హైడ్రాతో పాటు హైడ్రాకు కాలనీ వాసులందరూ కూడా అభినందనలు అయితే తెలుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తంగా ఆ ప్రాంతంలో మొత్తంగా కంచె ఏర్పాటు చేసుకుంటూ దీన్ని కాలనీ వాసులకి కొండాపూర్లో రాజేశ్వరి కాలనీ వాసులకు అందరూ కూడా అందించడం అయితే జరుగుతుంది. దాని తర్వాత భవిష్యత్తులో ఈ కాలనీ వాసులు అక్కడ ప్లే గ్రౌండ్ కావచ్చు, ఇతర వారికి ఉపయోగంగా ఉండే ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఏవైనా ఏర్పాటు చేసుకునేందుకు అక్కడ వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమానికి సంబంధించి కూడా హైడ్రా కీలకమైన అడుగులు తీసుకుంటూ కూడా ముందుకు వెళ్తోంది. గతం నుంచి చూస్తున్నాం హైడ్రా ఆ పాత్ర గురించి చూడాలంటే అనేకంగా ఈ చెరువుల కబ్జాలు అన్నిటికి సంబంధించి కూడా హైడ్రా ఒక్కొక్క అడుగులు వేసుకుంటూ వస్తుంది. బతుకమ్మ కుంట కావచ్చు, ఒక్కొక్క ఎక్కడెక్కడ ఈ చెరువులు అయితే కబ్జా చేస్తారో వాటన్నిటిపైన ఇప్పుడు కేవలం కొండాపూర్ గురించి మాట్లాడుకుంటే కొండాపూర్లో ఆ ల్యాండ్ ని కబ్జా చేసింది ఎవరు? అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి? ఏకంగా 700 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తినే కబ్జా పెట్టాలనుకున్నటువంటి ఆ బడాబాబులు ఎవరు? దీనికి సంబంధించి కూడా ఒకవైపు విచారణ కూడా కొనసాగుతోంది. అధికారుల దగ్గరగా ఇంకా డాక్యుమెంట్స్ అంతా వెరిఫికేషన్ అంతా అవుతోంది. అక్కడ ఉండే వారికి సంబంధించి ప్రజలు కూడా కొంతమేరకు కంప్లైంట్ చేస్తూ హైడ్రా దగ్గరికి సంప్రదింపులు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. వీరందరూ కూడా
హైడ్రాకి కంప్లైంట్ చేయడం అయితే జరుగుతోంది. సో వివరాలంతా కూడా ఇంకా ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్నారు. సో ఆ వివరాలు కనుక బయటకు వచ్చినట్లయితే వారిపైన తగు యాక్షన్లు తీసుకోవడానికి కూడా ముందుకెళ్లే ఆలోచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి హైడ్రాకు ఎంత మేరకు కంప్లైంట్ చేసిన వారిలో వివరాలు ఎంత మేరకు అందించారు, సో హైడ్రా ఏ మేరకు ఆ వివరాలు తీసుకుంటూ ప్రభుత్వానికి అలాగే ఆ కొండాపూర్కి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ పోలీసులకి ఏ విధంగా వివరణ ఇస్తారనేది మాత్రం మరికొద్ది సేపట్లో మనకి తెలిసే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. సో మొత్తంగా రాజరాజేశ్వరి కాలనీకి సంబంధించి కొండాపూర్ దగ్గర 78/93 ఆ సర్వే నెంబర్లో గల 7 ఎకరాల భూమిని కొంతమంది అక్కడ ఆక్రమించి దాన్ని కబ్జా పెట్టి పెద్ద ఎత్తున కొన్ని నిర్మాణాలు చేపడుతుంటే రాత్రికి రాత్రే హైడ్రా అక్కడికి వెళ్ళి ఆ నిర్మాణాన్ని కూర్చేసి పూర్తిగా స్వాధీనపరుచుకుని తమ ఆధీనంలోకి తీసుకుంది. 700 కోట్ల రూపాయల భూమిని తిరిగి హైడ్రా ప్రభుత్వానికి జప్తు చేయగలిగింది, ప్రభుత్వానికి ఇప్పించగలిగింది. వరుసగా హైడ్రా చెరువుల కబ్జాలని, నాలాలకు సంబంధించి పూర్తిగా దాన్ని ఓవర్లాప్ చేస్తూ దాన్ని పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన దగ్గర ప్రభుత్వ భూములని, పార్క్ స్థలాలని ఎక్కడైతే కబ్జా గురవుతున్నాయో వాటిని తిరిగి తీసే ప్రయత్నం హైడ్రా చేస్తోంది. అందులో భాగంగానే కొన్ని రోజుల పాటుగా ఒక హై టెన్షన్ వాతావరణాన్ని హైదరాబాద్లో హైడ్రా చెప్తేనే, హైడ్రా అనే పేరు వినిపిస్తేనే గుండెల్లో రైళ్లు పరిగెట్టిన సిచ్యువేషన్ కూడా కనిపించింది. చాలామంది బడాబాబులకి ఆక్రమణ చేసి అక్కడ నిర్మాణాలు చేపట్టడం అందరూ కూడా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అంతలోనే కొండల పాటుగా సైలెంట్గా అనిపించిన మళ్ళీ హైడ్రా మూమెంట్ మొదలైంది. ఇక ఈ సమ్మర్ మొత్తం కూడా అటువైపు ఎండ కాయడంతో పాటుగా ఎండతో ఒక రకంగా ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి జనానికి మళ్ళీ హైడ్రా కూడా ఆ బడాబాబులకి ఉక్కిరి బిక్కిరి చేయబోతోంది. ఎక్కడెక్కటువంటి నిర్మాణాలు ఉన్నాయి, ఎటువంటి నిర్మాణాలు ఏ స్థలాల్లో నిర్మించారు, కబ్జాలు ఎక్కడ జరిగాయి, ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి, చెరువులు, నాలాలు, కుంటలు ఎక్కడున్నాయి, వీటన్నిటి కూడా అన్వేషించే పనిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారు. సో రానున్న రోజుల మొత్తం కూడా హైడ్రా కాలం ఇది. హైదరాబాద్లో హైడ్రా కాలం మొదలైంది. హైడ్రా మళ్ళీ కూల్చివేతల ప్రక్రియ మొదలుపెట్టింది. ఇది ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి. సో మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కబ్జాకు తెరలేపి పార్క్ స్థలాల్లో, నాలానో, కుంటల్లో, చెరువుల్లో కబ్జా పెట్టి అక్కడ నిర్మాణాలు చేపట్టినైతే డెఫినెట్గా హైడ్రా అక్కడికి రాబోతోంది. సో మీరు ఇంకెవరైనా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి చాలా పరిణామాలు చూస్తూనే ఉన్నారు. రియల్ ఎస్టేట్ పేరిట ఇటువంటి ఆక్రమణకు గురి చేసినటువంటి స్థలాన్ని కూడా చాలామంది అమాయకపు జనానికి కట్టబెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో బిఫోర్ యూ పర్చేజ్ ఎ ల్యాండ్, మీరు ఏదైనా ఇల్లు స్థలం కొనే ముందు కానీ, ఇల్లు కొనే ముందు కానీ, ఇంకేదైనా అక్కడ స్థలాన్ని కొనుగోలు చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. హైడ్రా అక్కడికి రాకుండా ఉండాలంటే 1కి 10 సార్లు ఆలోచించి అది ఎటువంటి ఆక్రమణ గురైన ప్రాంతం కాదు, చాలా సేఫ్గా ఉందనుకుంటేనే ఆ ప్రాంతాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. Once more, Hydra in the action. హైదరాబాద్లోని 700 కోట్ల రూపాయల భూమి పైన హైడ్రా అటాక్తో మొదలుపెట్టింది. కొన్ని రోజుల పాటుగా కాస్త సైలెంట్గా అనిపించిన హైడ్రా యాక్టివిటీస్ మళ్ళీ ఒకసారి పుంజుకున్నాయి. కొండాపూర్లో అక్రమ కట్టడాల్ని కూల్చివేసింది హైడ్రా. స్థానిక రాజరాజేశ్వరి కాలనీలో భారీ ఆపరేషన్ చేపట్టింది. 7 ఎకరాల ఇమ్యూనిటీస్ స్థలాన్ని కబ్జా చేశారు కొంతమంది వ్యక్తులు. సర్వే నెంబర్ 78/93 78/93 పరిధిలో అక్రమ కట్టడాలున్నాయి. అయితే భారీ పోలీస్ బందోబస్తు సహాయంతో అక్కడ కూల్చివేతలు చేపట్టారు. సో రాత్రి నిన్న హైటెన్షన్ వాతావరణం మధ్యలోనే కొండాపూర్లో ఆ కూల్చివేతలు చేపట్టారు. ఒక్కో ఎకరానికి 100 కోట్ల రూపాయల చొప్పున వేసుకున్నా కూడా 7 ఎకరాల స్థలాన్ని, ఇమ్యూనిటీస్ స్థలాన్ని మొత్తాన్ని కూడా కబ్జా చేసి అక్కడ కొన్ని కట్టడాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కట్టడాల మొత్తాన్ని కూడా కూల్చివేసి ఆ స్థలం మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకుంది. హైడ్రా చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసింది. సో ఎక్కడైతే అక్కడ ఆ కట్టడాల్ని కూల్చివేసిందో హైడ్రా ఆ ల్యాండ్
తిరిగి స్వాధీనపరుచుకుందో. అక్కడి నుంచి ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. లేగో ఎస్ ప్రశాంత్, ఏం జరిగింది? హైడ్రా రాత్రికి రాత్రే అక్కడ ఉన్నటువంటి కట్టడాల్ని ఇతరత్ర సామాన్లు మొత్తాన్ని కూడా బయట పారేసి హైడ్రా స్వాధీనపరుచుకుంది. దాన్ని కబ్జా పెట్టింది ఎవరు? ఎటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ? ఇప్పుడు హైడ్రా ఏం చెప్తోంది? ఎస్ మనోజ్, ఇప్పటి వరకు హైడ్రా గురించి చెప్పాలంటే హైదరాబాద్ నగరంలో మేజర్గా ప్రభుత్వ స్థలాలు, చెరువులు ఎవరైతే కబ్జా చేసుకుని ఉన్నారో ఆ స్థలాలన్నిటిపైన పంజా విసురుతూ కూడా వెళ్తున్నారు. సో గతంలో మూసీ నది ప్రక్షాళన ప్రారంభానికి ఏ విధంగా అడుగులైతే పడ్డాయో మొత్తంగా మరొకసారి హైడ్రా తన విశ్వరూపం ప్రదర్శిస్తూ కూడా ఎవరైతే కంప్లైంట్లు చేస్తున్నారో ఆ కంప్లైంట్లకు సంబంధించి ఆ స్థలం ప్రభుత్వానిదా కాదా లేకపోతే ఎవరిది అనే కోణంలో పూర్తిగా న్యాయ సలహాలు, న్యాయ విచారణ మొత్తంగా జరుపుకున్న తర్వాత మాత్రమే హైడ్రా రంగంలోకి దిగి మొత్తాన్ని తమ స్వాధీనం చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. ఇదే కోణానికి సంబంధించి హైదరాబాద్లో కొండాపూర్లో శ్రీ రాజరాజేశ్వరి కాలనీలో గల ఒక ఇమ్యూనిటీస్ ప్రాంతానికి సంబంధించి సర్వే నంబర్ 78లో 93కి సంబంధించి 7 ఎకరాల ఆ స్థలాన్ని అయితే మొత్తంగా కబ్జా అయితే చేశారు. ఈ కబ్జా పైన ఆ కాలనీ వాసులు మిగతా వారంతా కూడా హైడ్రాని సంప్రదించి కంప్లైంట్లు చేయడంతోనే హైడ్రా గత కొద్ది రోజులుగా ఈ స్థలానికి సంబంధించి ఇది ఎవరి కింద ఉంది, ప్రభుత్వానికి ఈ స్థలానికి సంబంధించి ఏ విధంగా ఉంది, పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మాత్రమే హైడ్రా రంగంలోకి దిగారు. అక్కడ బడా నేతలు కావచ్చు, మిగతా వారు ఎవరు కూడా ఆ కాలనీ వాసులపైన, ఈ ప్రభుత్వ ఉద్యోగులపైన, హైడ్రా పైన ఎవరు కూడా తిరగబడకుండానే ఉండాలంటే పోలీసుల అండదండలు తీసుకుంటూ రాత్రికి రాత్రే మొత్తంగా ఉన్న ప్రాంతంలో ఉన్న ఆ షెడ్లన్నింటినీ కూడా తొలగిస్తూ ముందుకెళ్లడం అయితే జరిగింది. గతంలో నుంచి